నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం జూలై 23, 2024 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:42. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ఆషాఢ బహుళ విధియా తిథి జూలై 22 సోమవారం మధ్యాహ్నం 2:41 నుండి జూలై 23 మంగళవారం మధ్యాహ్నం 12:51 వరకు విధియా తిథి అనేది ఉంటుందండి. తదుపరి ఆషాఢ బహుళ తదియ తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం జూలై 23 మంగళవారం రాత్రి 11:46 వరకు ఉంటుంది. తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభమవుతుంది. మరి ఈరోజు రాశి మకర రాశి మంగళవారం ఉదయం 9:21 వరకు ఉంటుంది. తదుపరి కుంభరాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం ఆయుష్మాన్ మధ్యాహ్నం 2:35 వరకు. తదుపరి సౌభాగ్య కరణం గర ఉదయం 10:25 వరకు. తదుపరి వణిజ రాత్రి 8:59 వరకు. తదుపరి విష్టి భవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం తెల్లవారితే 4:46 నుండి ఉదయం 6:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:09 నుండి ఉదయం 9:01 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:57 నుండి రాత్రి 11:41 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:27 నుండి మధ్యాహ్నం 2:09 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:20 నుండి తెల్లవారితే 5:08 వరకు. అమృత గడియలు ఉదయం 10:47 నుండి మధ్యాహ్నం 12:15 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న, అజ్ఞాతవాసంలో ద్రౌపది మారుపేరు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. అజ్ఞాతవాసంలో ధర్మరాజు పెట్టుకున్న మారుపేరు ఏమిటి? కంకుబట్టు అండి. ఇది చాలామంది అయితే కరెక్ట్గా సమాధానం చెప్పారు. ఇదే విధంగా ప్రతిరోజు అడిగిన ప్రశ్నకైతే సమాధానం చెప్పడానికి ప్రయత్నించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే మీకు ప్రయత్నిస్తే రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్ చేస్తే అది ఇంకా బాగా గుర్తుంటుందన్నమాట. తెలుసుకున్న తర్వాత ఇదే ప్రశ్నను మీ కుటుంబ సభ్యులు మరి మీ పిల్లలతో కూడా అడగండి. వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు బాలగంగాధర్ తిలక్ గారి జయంతి అండి. మరియు జాతీయ ప్రసార దినోత్సవం కూడా. మరియు నటి మంజుల గారి వర్ధంతి కూడా ఈరోజు. అదేవిధంగా తమిళ నటుడు సూర్య గారి పుట్టినరోజు ఈరోజు. ఆయనకు మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు మంగళవారంతో కూడి ఉండడం వల్ల ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే మంచిది కాదండి. మరి అదేవిధంగా నేను సంకటహర చతుర్థి 24వ తారీఖు అండి. మరి ఆ రోజు చంద్రోదయ సమయం ఏంటి, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ముడుపు ఎప్పుడు కట్టుకోవాలి, ఇలాంటివన్నీ ఆల్రెడీ వీడియో చేశానండి. ఎవరైనా సంకటహర చతుర్థి చేస్తే వాళ్ళ ప్రాంతాల యొక్క చంద్రోదయ సమయాలు కూడా మీరు కామెంట్ చేసినట్లయితే తప్పకుండా ఇస్తాను. తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. మరి ఇప్పుడు చూశారు కదండి ఈరోజు పంచాంగం. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.